హాయ్ ఫ్రెండ్స్, నేను ఇమ్రాన్ ఖాన్ ఇస్లాం టు టెక్ అకాడమీని. మీరు కంప్యూటర్స్ గురించిన వీడియో ట్యూటోరియల్స్ అన్ని తెలుగులో నా యూట్యూబ్ ఛానల్ అనే youtube.com/islamtotechలో చూడగలరు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంచుకున్న టాపిక్ ఏంటి, దేని గురించి డిస్కస్ చేయబోతున్నాం ఒకసారి చూద్దాం. ఈరోజు నేను ఎంచుకున్న టాపిక్ ఏంటంటే యూట్యూబ్లో వీడియోని ఎలా అప్లోడ్ చేయాలి. సో చాలామందికి యూట్యూబ్లో వీడియోని ఎలా అప్లోడ్ చేయాలనేది తెలియదు బేసిక్గా. సో ముందుగా మనకి తెలియాల్సిన విషయం ఏంటంటే యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయాలంటే మనకి జీమెయిల్ అకౌంట్ కంపల్సరీగా ఉండాలి. గూగుల్ వాళ్ళ ఒక ప్రోడక్టే యూట్యూబ్ అన్నమాట. సో ముందుగా జీమెయిల్ అకౌంట్ ఉంటే మాత్రమే యూట్యూబ్లోకి మనం సైన్ ఇన్ అయ్యి వీడియోని అప్లోడ్ చేసే అవకాశం ఉంటుంది. మీకు ఒకవేళ జీమెయిల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి అనేది తెలియకపోతే దయచేసి నేను ఆల్రెడీ జీమెయిల్ మీదే ఎలా క్రియేట్ చేయాలి జీమెయిల్ అకౌంట్ అనే దాని మీద ట్యుటోరియల్ ఇచ్చున్నాను. ఆ ట్యుటోరియల్ నా యూట్యూబ్ ఛానల్లో చూడండి. సో మనం జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత youtube.com అనే వెబ్సైట్లోకి ఎంటర్ అయ్యి ఇక్కడ సైన్ ఇన్ అనే ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన వెంటనే జీమెయిల్లో ఏ విధంగా అయితే మీరు లాగిన్ చేస్తారో అదే విధంగా ఇక్కడ కూడా సైన్ ఇన్ అనే ఆప్షన్ యూట్యూబ్లో క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ లాగిన్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ద్వారా ఈ విధంగా మనం లాగిన్ అవుతాం. మనం లాగిన్ అయిన వెంటనే మన యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ అయిపోతుంది. ముందుగా మనం యూట్యూబ్లో ఒక ఛానల్ని క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. వీడియోని అప్లోడ్ చేసేయకుండా ముందుగా మీరు సపరేట్గా ఒక ఛానల్ని క్రియేట్ చేసుకోండి. మీ పేరుతో ఒక ఛానల్ అనేది క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే మీరు సపోజ్ మీరు సొంతంగా వీడియో క్రియేట్ చేస్తున్నారు. సో అటువంటప్పుడు మన సొంత వీడియోని ఎవరు కాపీ చేయకుండా ఉండాలంటే మనం ఛానల్ క్రియేట్ చేసుకుని దాని మీద రైట్స్ అనేది తెచ్చుకోవాలి. ఆ రైట్స్ మనకి సొంతంగా యూట్యూబే ఇస్తుంది. సో మన వీడియోని ఎవరు కాపీ చేయకుండా ఉండడానికి మనం ఛానల్ని క్రియేట్ చేసుకుని దాని ద్వారా డబ్బులు కూడా సంపాదించుకునే అవకాశం ఉంది. సో ముందుగా మనం ఛానల్ని క్రియేట్ చేస్తాం. మై ఛానల్ మీద క్లిక్ చేసి ఛానల్ని క్రియేట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఒక ఛానల్ని క్రియేట్ చేశాను. సో మీకు ఇంకో ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. మనం మై ఛానల్ మీద క్లిక్ చేసిన వెంటనే ఏమవుతుందంటే నేను ఆల్రెడీ ఛానల్ని క్రియేట్ చేశాను కాబట్టి నాకు ఈ విధంగా చూపిస్తుంది. మీకైతే కొత్తగా ఇప్పుడే క్రియేట్ చేస్తూ ఉంటే ఛానల్ మాత్రం మీకు ఫస్ట్ నేమ్ సెకండ్ నేమ్ అడగడం జరుగుతుంది. అండ్ మీరు మెయిలా ఫీమేలా అనేది అక్కడ ఆప్షన్ ఉంటుంది, అది చూస్ చేసుకోవాలి. దాని కింద డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. చూస్ చేసుకున్న తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేసామంటే ఛానల్ అనేది ఈ విధంగా క్రియేట్ అయిపోతుంది. క్రియేట్ అయిన తర్వాత మనం ఇప్పుడు ఏ వీడియోనైనా అప్లోడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మన పేరు మీద ఉంటుంది ఈ ఛానల్ కాబట్టి. చూసారు కదా, ఇక్కడ వచ్చి నా లోగో ఇచ్చాను. దీని పేరు కూడా ఇస్లాం టు టెక్ 1 అనే ఇది నా ఛానల్ పేరు. సో ఇది ఫస్ట్ నేమ్ సెకండ్ నేమ్గా నేను ఇచ్చాను అక్కడ ఛానల్ క్రియేట్ చేసేటప్పుడు. సో ఆ నేమ్ ఇక్కడ వచ్చింది అనమాట. ఇప్పుడు మనం వీడియో అప్లోడ్ చేసుకోవచ్చు. అప్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసామంటే వీడియోని అప్లోడ్ చేయడానికి ఈ విధంగా న్యూ విండో ఒకటి ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే సెలెక్ట్ ఫైల్స్ టు అప్లోడ్ అని కనిపిస్తుంది. అప్లోడ్ చేయడానికి 2 పద్ధతులు ఉంటాయి యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయాలంటే. ఒకటి, దీని మీద క్లిక్ చేసి మన కంప్యూటర్లో ఎక్కడైతే వీడియో ఉందో ఆ పాత్కి వెళ్ళి వీడియోని అప్లోడ్ చేయడం. సో మీరు ఇక్కడ చూసినట్లయితే నేను ఈ వీడియోని ఈ విధంగా అప్లోడ్ చేయొచ్చు. ఓపెన్ సెలెక్ట్ చేసుకుని ఏ వీడియో అప్లోడ్ చేయాలో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకుని ఓపెన్ మీద క్లిక్ చేశానంటే వీడియో అనేది ఈ విధంగా అప్లోడ్ అవుతుంది. వద్దనుకుంటే ఈ వీడియో అప్లోడ్ చేయకూడదు అనుకుంటే ఇక్కడ క్యాన్సిల్ మార్క్ మీద క్లిక్ చేసామంటే క్యాన్సిల్ అప్లోడ్ అని ఎంచుకున్నామంటే అప్లోడ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో అదొక పద్ధతి, ఆ విధంగా మనం అప్లోడ్ చేయొచ్చు. అలా కాదనుకుంటే డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్ అంటాం దీన్ని. ఈ విధంగా మనం మన వీడియో సపోజ్ మై కంప్యూటర్లో మీ వీడియో ఉందనుకోండి. మై కంప్యూటర్లో మీ వీడియో ఏదైనా ఉంది, సపోజ్ మీరు అప్లోడ్ చేయాల్సింది ఈ వీడియో ఉంది. ఈ వీడియోని అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వీడియోని
మౌస్ పైన ఉన్న లెఫ్ట్ బటన్ని క్లిక్ చేసి పెట్టుకొని ఈ వీడియోని లాగి ఇక్కడ వదిలేయడం, యూట్యూబ్ ఛానల్లో వదిలేయడం. ఈ విధంగా చేసి కూడా మనం వీడియోని అప్లోడ్ చేయవచ్చు. సో ఈ 2 పద్ధతుల ద్వారా వీడియో అనేది ఈజీగా అప్లోడ్ చేయొచ్చు. అప్లోడ్ అయిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తూ ఉన్నాయి కొన్ని బాక్సెస్ లా కనిపిస్తున్నాయి కదా, ఏంటంటే ఇక్కడ టైటిల్ అన్నమాట. మనం వీడియోని అప్లోడ్ చేస్తున్నాం కదా, ఆ వీడియో యొక్క టైటిల్ కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. ఏదైనా మీరు వీడియో అప్లోడ్ చేస్తున్నారు, సపోజ్ మీరు షార్ట్ ఫిల్మే తీశారనుకోండి, ఏం చేస్తాం మనం షార్ట్ ఫిల్మ్కి పేరు అనేది ఇచ్చుకుంటాం. షార్ట్ ఫిల్మ్ ఇక్కడ డిస్క్రిప్షన్, దాంట్లో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు నటిస్తున్నారు, లేదా మీరు ఏదైనా వేరే వీడియో ఉన్న ట్యుటోరియల్స్ ఇస్తూ ఉన్న కంప్యూటర్స్ గురించి అయినా దాని గురించి డీటెయిల్గా ఇక్కడ డిస్క్రిప్షన్లో రాయాలన్నమాట. సో డిస్క్రిప్షన్ కూడా లిమిటెడ్గా ఉంటుంది, చిన్నదిగా అందరికి అర్థమయ్యేలాగా షార్ట్ అండ్ స్వీట్లో రాయాల్సి ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత ఈ లాస్ట్ ఆప్షన్ ఇక్కడ ట్యాగ్స్ అని కనిపిస్తుంది కదా, ఈ ట్యాగ్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే సపోజ్ మీరు ఇచ్చిన ఈ వీడియోలో ఏదైతే కంటెంట్ ఉంటుందో ఆ కంటెంట్ ఎవరికైనా అవసరమయ్యి వాళ్ళు సెర్చ్ చేస్తూ ఉంటే మీరు ఇక్కడ ఇవ్వబోయే ట్యాగ్స్ ద్వారా, ట్యాగ్స్ అంటే సపోజ్ నేను ఇప్పుడు ఏదైనా కంప్యూటర్ సాఫ్ట్వేర్ గురించి వీడియో అప్లోడ్ చేశాను అనుకోండి, పర్టికులర్ సాఫ్ట్వేర్ ఉంటుంది. ఎంఎస్ ఆఫీస్ గురించి నేను ఏదైనా వీడియో క్లాసెస్ చెప్తున్నాను, ఎంఎస్ ఆఫీస్ క్లాసెస్ అని నేను ట్యాగ్ ఇస్తే అప్పుడు ఎవరైనా ఎంఎస్ ఆఫీస్ నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వీడియో కోసం సెర్చ్ చేస్తున్నట్లయితే మన వీడియో వాళ్ళు చూసే అవకాశం ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ట్యాగ్స్ అనేది మన వీడియోకి తగ్గట్టుగా, మన వీడియో దేని గురించి అయితే ఉందో దానికి సంబంధించిన ట్యాగ్స్ మాత్రమే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ట్యాగ్స్ అనేది మీకు అర్థమై ఉంటుంది. ఇంకా ఇక్కడ చూసినట్లయితే పబ్లిక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ పబ్లిక్, అన్లిస్టెడ్, ప్రైవేట్ అనే ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా ఇక్కడ మనం వీడియోని ఎవరు చూడగలరు అంటే, మీరు పబ్లిక్గా పెట్టారంటే ఈ వీడియోని పబ్లిష్ చేసిన వెంటనే ఎవరైనా చూస్తారు, ఎవరైనా చూసే అవకాశం ఉంటుంది. అలా కాదనుకోండి, అన్లిస్టెడ్ అని పెడితే, అన్లిస్టెడ్ గురించి మీకు తర్వాత చెప్తాను బ్రీఫ్గా అర్థమయ్యేలాగా. ప్రైవేట్ అని పెడితే మీరు వీడియోని ఎవరు చూడలేరు, మీరు మాత్రమే చూసే ఇంకా అవకాశం ఉంటుంది. మీరు మీ అకౌంట్లోకి సైన్ ఇన్ అయ్యి అప్పుడు మాత్రమే వీడియో చూసుకోవచ్చు. సో అలాంటప్పుడు ప్రైవేట్ ఆప్షన్ని ఉపయోగించుకోవచ్చు. ఇంకా యాడ్ టు ప్లే లిస్ట్ అనే ఆప్షన్ని చూసామంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఈ వీడియో దేనికి ఎంఎస్ ఆఫీస్ అని చెప్పాను కదా, నేను ఎంఎస్ ఆఫీస్ వీడియో అని సపోజ్ చెప్పాను నేను. ఆ ఎంఎస్ ఆఫీస్ వీడియో క్లాసెస్ అన్నమాట. ఇప్పుడు మీ యూట్యూబ్ ఛానల్లోకి ఎవరైనా ఎంటర్ అయ్యారు, చూస్తున్నారు మీ వీడియోస్ని, అక్కడ ప్లేలిస్ట్ అని ఉంటుంది. ప్లేలిస్ట్ మీద క్లిక్ చేసినప్పుడు ఎంఎస్ ఆఫీస్ క్లాసెస్ మాత్రమే ఎంఎస్ ఆఫీస్ ప్లేలిస్ట్లో ఉండాలి. అన్ని క్లాసెస్ ఎంఎస్ ఆఫీస్వి ఒకే ప్లేలిస్ట్లో ఉంటే వాళ్ళు వరుసగా అన్ని క్లాసెస్ నేర్చుకునే అవకాశం ఉంటుంది. సో అలాంటప్పుడు అలాంటి వీలు కల్పించడానికి ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ క్లాస్ అని, ఇలా కాకుండా మీకు ఏ విధంగా మీరు ఏ వీడియో అయితే క్రియేట్ చేస్తారో ఆ వీడియోకి తగ్గట్టుగా మీరు ప్లేలిస్ట్లు క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ న్యూ అని క్రియేట్ మీద క్లిక్ చేసామంటే ఎంఎస్ ఆఫీస్ క్లాసెస్ అనే ప్లేలిస్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఈ ప్లేలిస్ట్ మీరు ఒకవేళ కొత్తగా వీడియో ఏదైనా క్రియేట్ చేశారు, అప్పుడు దానికి ఏ కేటగిరీ ఇవ్వలేరు మీరు, అంటే ఏ ప్లేలిస్ట్కి అది సంబంధం ఉండదు ఆ వీడియోకి. అలాంటప్పుడు మీరు ఇక్కడ నుంచి అన్లిస్టెడ్ అని యూజ్ చేసుకోవచ్చు. అన్లిస్టెడ్ అంటే ఆ వీడియో ఏ కేటగిరీకి సంబంధించింది కాదు, సపరేట్గా అన్లిస్టెడ్ అనే ఒక ప్లేలిస్ట్ క్రియేట్ అవుతుంది. ఆ ప్లేలిస్ట్లో మనం అప్లోడ్ చేసిన వీడియో అనేది ఉంటుంది. సో ఇదన్నమాట దీని సెట్టింగ్స్. ఇంకా అడ్వాన్స్ సెట్టింగ్స్లో చూసినట్లయితే మనం ఇవన్నీ డిఫాల్ట్గా ఉండడమే మంచిదన్నమాట. అయినా మీకు చెప్తాను. అలో కామెంట్స్ అంటే ఎవరైనా మీ వీడియో చూసి కామెంట్ చేయదలుచుకుంటే మీరు వారికి కామెంట్ చేసేందుకు అవకాశం కల్పించవచ్చు. సో ఇది డిఫాల్ట్గా ఉంటుంది, వాళ్ళు కామెంట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు వాడు కామెంట్ చేయనక్కర్లేదు, అవసరమే లేదు అనుకుంటే ఈ చెక్ మార్క్ తీసేయచ్చు. ఈ విధంగా ఒకవేళ వాళ్ళు కామెంట్స్ కావాలంటే చెక్ మార్క్ పెట్టుకోవచ్చు.
మీ వీడియోకి రేటింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీ వీడియోకి రేటింగ్స్ కూడా కావాలి, వీడియో చూసేవాళ్ళు ఇవ్వచ్చు రేటింగ్ అనుకుంటే ఈ చెక్ మార్క్ ఉండనివ్వండి, వద్దనుకుంటే తీసేసేయండి. ఇంకా స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్సే ఉండాలి. ఇక్కడ క్యాప్షన్ సర్టిఫికెట్ కూడా ఏం మార్చాల్సిన అక్కర్లేదు, ఇది డిఫాల్ట్గా ఉండడమే మంచిది. ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఎనేబుల్ అంటే కొన్ని వీడియోస్ ఉంటాయి, పార్న్ వీడియోస్ లాంటివి. అలాంటి వీడియోస్ అంటే 18 ఏళ్ళు దాటిన వాళ్ళు మాత్రమే చూసేందుకు అవకాశం ఉండేటటువంటి వీడియోస్ ఉంటే మీ యూట్యూబ్ ఛానల్లో అలాంటప్పుడు ఈ చెక్ మార్క్ కంపల్సరీగా ఇవ్వాలి. లేదంటే యూట్యూబ్ అనేది మీ ఛానల్ని బ్లాక్ చేసేందుకు అవకాశం ఉంటుంది. సో ముందుగా మీరు ఏజ్ రిస్ట్రిక్షన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ పార్న్ వీడియోస్ అలాంటివి ఉంటే మాత్రమే. ఇక్కడ కేటగిరీ చూసినట్లయితే మీరు అప్లోడ్ చేస్తున్న వీడియో ఏ కేటగిరీకి సంబంధించింది, ఆటోస్ అండ్ వెహికల్స్, కామెడీ వీడియోనా, ఎడ్యుకేషన్ పరంగా పనికొచ్చే వీడియోనా, ఎంటర్టైన్మెంట్ వీడియోనా, లేదా బొమ్మల వీడియో, యానిమేషన్, ఫిల్మ్, మూవీస్ వీడియోనా. ఇక్కడ రకరకాలుగా ఉన్నాయి కదా. సో మీ వీడియో దేనికైతే సంబంధించిందో ఆ ఆప్షన్ ఇక్కడ నుంచి ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎంచుకొని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ వీడియో లొకేషన్ అంటే వీడియో మీరు ఎక్కడ పట్టారు, ఎక్కడ తీశారు వీడియోని అనేది ఇక్కడ మీరు లొకేషన్ కూడా సెట్ చేసుకోవచ్చు. మీ ఊరి పేరు, మీరు ఎక్కడైతే వీడియోని తీశారో ఆ వీడియోని ఇక్కడ పేరు దగ్గర ఇచ్చుకోవచ్చు, వీడియో లొకేషన్ దగ్గర ఆ ఊరి పేరు ఇచ్చుకోవచ్చు. ఇంకా వీడియో లాంగ్వేజ్, మీరు అప్లోడ్ చేస్తున్న వీడియో ఏ లాంగ్వేజ్లో ఉంది, ఏ భాషలో ఉంది అనే దాని మీద కూడా ఇక్కడ ఆప్షన్ ఉంది. ఇక్కడ దాదాపు 165 లాంగ్వేజెస్ వరకు ఉంటాయి. ఆ లాంగ్వేజెస్ ద్వారా మీరు ఏ వీడియో అన్నా ఏ లాంగ్వేజ్ అయినా సెర్చ్ చేసి, ఉదాహరణకి తెలుగు సెర్చ్ చేసి అంటే తెలుగు వచ్చేస్తుంది, నేను తెలుగు సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఇంకా రికార్డింగ్ డేట్, మీ వీడియోని ఎప్పుడు రికార్డ్ చేశారు ఆ డేట్ కూడా మీరు ఇక్కడ ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఇంకా 3D ప్రిఫరెన్స్ ఇవన్నీ ఏం మార్చాల్సిన అవసరం లేదు. ఇవన్నీ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మీకు ఒక లింక్ కనిపిస్తుంది. ఈ లింక్ ఏంటంటే మీ యూట్యూబ్ యొక్క మీరు వీడియో అప్లోడ్ చేస్తున్నారు కదా, ఆ వీడియో యొక్క యూట్యూబ్ లింక్ అన్నమాట. సో ఈ లింక్ మీరు ఫేస్బుక్లో షేర్ చేసుకోవచ్చు, ట్విట్టర్లో షేర్ చేసుకోవచ్చు. ఈ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మీరు ఇప్పుడు అప్లోడ్ చేస్తున్న వీడియో అనేది ప్లే అవుతుంది. సో ఇది మీ వీడియో యొక్క లింక్ అన్నమాట, యూట్యూబ్ లింక్. సో ఈ విధంగా మనం అప్లోడ్ చేసి సెట్టింగ్స్ అనేవి ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. సో ఈరోజు నేను మీకు చెప్పిన ఈ వీడియో ట్యూటోరియల్ బాగా అర్థమైంది ఆశిస్తున్నాను. ఇంకా మీకు డౌట్స్ ఉన్నా, క్లారిఫైస్ కావాలన్నా దయచేసి మీ కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు రిప్లై ఇస్తాను, మీకు అర్థమయ్యేలా డీప్గా చెప్తాను. ఇంకా మీకు వేరే విధమైన వీడియో ట్యూటోరియల్స్ కావాలన్నా సాఫ్ట్వేర్ పరంగా కానీ హార్డ్వేర్ పరంగా కానీ దయచేసి కామెంట్ సెక్షన్లోనే కామెంట్ చేయండి. నేను చూస్తాను, ఆ వీడియో తయారు చేసి మీకోసం తీసుకొస్తాను. సో నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మర్చిపోకండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో చూస్తున్నందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.